అదనమాట. నీ స్పందన దుర్గా ఈ జనవరి నీకు ఆ దేవుడి దయ వల్ల, అయ్యప్ప స్వామి దయ వల్ల మాకైతే సంవత్సరము ఏదో ఒక రూపంలో ఆ స్వామి అయితే మమ్మల్ని కరుణిస్తున్నాడు. మేము అక్కడ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఎలా ఉన్నారు? బాగున్నారా? న్యూ ఇయర్ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా? మేము కూడా జమ్ అని బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము నైట్. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచి మళ్ళీ రెడీ అయ్యి ఇదిగోండి ఇలా అయితే ఉన్నాము. మా అక్క ఇంకా రెడీ అవ్వలేదులేండి, కూర్చొని ఉంది. స్నానాలు అన్నీ అయిపోయి కూర్చొని ఉన్నారు. దుర్గా పాటకి దుర్గా ఉంది, నా పాటకి నేను రెడీ అయినా. మా అక్క పాటకి మా అక్క కూర్చొని నైటీలో ఉంది, సీరియల్స్ చూసుకుంటా పొద్దున్నే. నేనైతే ఎందుకు పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశాను అంటే, మా దగ్గర అయ్యప్ప స్వామి ప్రసాదం అండ్ తిరుపతి లడ్డు 2 ఉన్నాయి అన్నమాట. ఈ రోజు కోసమే ఇన్ని రోజుల నుంచి ఎత్తిపెట్టాను. అప్పుడు మా అక్క కొడుకు వచ్చాడు బయటకి అని చెప్పి వీడియో అయితే పెట్టున్నాను కదా, అప్పుడు తీసుకొని వచ్చాడనమాట ఇవి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూ ఇయర్ ఓపెన్ చేయాలా అని చెప్పి అలానే పెట్టున్నామన్నమాట. ఇప్పుడైతే వీటిని ఓపెన్ చేస్తున్నాము. అందుకని మీరు కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం చూడండి. తినలేరు కానీ చూడొచ్చు కదా. నాకు ఈ ప్రసాదం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్ కోసమే దీన్ని ఎత్తిపెట్టి పెట్టుకొని ఈరోజైతే ఓపెన్ చేసి నేను మా అక్క తినబోతున్నామన్నమాట. ఓపెన్ చేద్దామా? వచ్చేసేయండి, ఓపెన్ చేద్దాం. మన ఇంటికాడైతే ఇదే పరిస్థితిలోనే ఉంటాం కదా, చీరలు పైకి చెప్పుకొని. కనిపెడుతున్నాను ఎప్పుడన్నా? నేను కనపడుతున్నానో లేదో నాకైతే తెలియలా. కొంచెమా కెమెరా అక్కడెక్కడో ఉంది, నేను ఇక్కడెక్కడో ఉన్నా అనమాట. ప్రసాదం అని చెప్పాను కదా, అయ్యప్ప స్వామి ప్రసాదం అండ్ లడ్లు ఓపెనింగ్ చేసేద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్లో సెట్ అవుతుందన్నమాట. స్వామి, ఈ ప్రసాదం అంటే చాలా మందికి ఇష్టం. అందులో నేను మెయిన్ ఉంటానన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఈ ప్రసాదం అంటే. ప్రసాదం ఫస్ట్ టైం కాబట్టి ప్రసాదం కింద తినేస్తాము. తర్వాత ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు తింటానే ఉంటానన్నమాట. నేను నా దగ్గర ఉండిందంటే ఇందులో ఎంత షుగర్ ఉంటుందంటే అంత షుగర్ ఉంటుంది. అయినా అంతా అయ్యప్ప స్వామి మీదనే భారం వేసేసి ప్రసాదం అయితే తింటానమాట. నేను ఈరోజు తిందామా? దుర్గా తినదు, ఎందుకంటే అమ్మాయి క్రిస్టియన్లో చేరింది కాబట్టి దుర్గా తినదు అనమాట. దుర్గా తింటానంటే నాకేం అభ్యంతరం లేదనమాట పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళు అందులో చేరినారు, కొంతమంది తినరు అంటారు కదా, అందుకు. కానీ చాలా వరకు దుర్గా తింటుందిలేండి ప్రసాదాలు. మేము ఏమైనా చేసినా, ఎవరైనా ఇంటికాడ నుంచి తెప్పించినా తింటుంది. మాకు వచ్చేసి అది ఇది అని మతాల రొప్పు లేదనమాట ఇక్కడ వరకు. ముందు ప్రసాదం అయితే తిన్నాం. ఈ ప్రసాదం అయ్యప్ప స్వామి ప్రసాదం, ఇదిగోండి నేను కూడా తిన్నా. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది చాలా బాగుంది. నేనైతే అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే తినేసిన. మీరు కూడా తినండి తీసుకొని. నేను పోయి చీకడుకొని వచ్చి దుర్గాకి కూడా వేద్దాం. ప్రసాదం తీసుకుంటా. తిరుపతి లడ్డు అయ్యప్ప స్వామి ప్రసాదం పట్టండి. కొంచెంగానే ఇది ప్రసాదం ఏమన్నా తిండి రండిగా. దుర్గా కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్ కానీ హిందూ కానీ ముస్లిం అంటూ ఏం లేదు. మా ఇంట్లో అందరూ తింటారు. మా ఇంట్లో అంటే కోయిట్ ఇంట్లో మేము పనిచేసే వాళ్ళము ప్రతి ఒక్కరము అన్నీ తింటామన్నమాట. వాళ్ళు వీళ్ళు ఏముండదు.
ఇంటికాడే మతాలు కులాలు అని చెప్పి కొట్టుకుంటా ఉంటారనమాట. మాకు ఇక్కడ వచ్చేసి దుర్గా కనపడలేదు వీటి ముందు సెంటర్ అట్రాక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి చెప్తాను కాబట్టి వీళ్ళింట్లో క్రిస్టియన్స్ లో చేరున్నారు. అంటే పుట్టడం క్రిస్టియన్ కాదు, మధ్యలో చేరినారనమాట. హిందువులే క్రిస్టియన్లో చేరినారు అంతే కదా. అది కూడా దుర్గా కోయట్కి వచ్చే ఒక వారం ముందు, అందుకే పెద్దగా తెలియదు అలా అండి. దుర్గా తీసుకోండి, ఇది కూడా తిరుపతి లడ్డు అండ్ ప్రసాదం. నేను ఈరోజు ఇంకా టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక తొందరగా ఏదైనా తినాలి, లేకపోతే ఇబ్బంది. చెవులు పుల్ల ఇలా అండి. న్యూ ఇయర్ రోజు పొద్దున్నే అనమాట. ఇది న్యూ ఇయర్ రాత్రి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము. మా పుణ్యంతలో మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా తెల్లారి స్నానాలు ముగించుకొని అన్నీ న్యూస్ కొత్త శారీలు లేదండి, పాత చీరలు అది కొత్తవి అంటే మా బడ్జెట్లో లేండి. మా శారీస్ కూడా ఎలా ఉన్నాయో చెప్పేసేయండి ఒకసారి చూసేసి, సరేనా? నా శారీ, దుర్గా శారీ, మా యొక్క శారీ అందరిది. అలానే ప్రసాదం కూడా ఓపెన్ చేసేసాము, తినేసాము కూడా. మీరు కూడా అందరూ ఇలా తెచ్చుకోండి. అందరికి ఎలా దొరుకుతాయండి? తిరుపతి లడ్డు దొరుకుతాయి. శబరిమల్లి ప్రసాదం అంటే కొంచెం కష్టము, దొరికిన వాళ్ళు. ఆ దేవుడి దయ వల్ల, అయ్యప్ప స్వామి దయ వల్ల మాకైతే సంవత్సరము ఏదో ఒక రూపంలో ఆ స్వామి అయితే మమ్మల్ని కరుణిస్తున్నాడు. మేము అక్కడ ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే మాకైతే సంవత్సరం వస్తుంది. పోయిన సంవత్సరం ఉండింది, అతను సంవత్సరం ఉండింది, సంవత్సరం ఉంది. ఒక్క రవ్వైనా కానీ న్యూ ఇయర్కి మాత్రము ఖచ్చితంగా. ఇంటికాడ ఉంటే రాదేమో అండి, కువైట్లో ఉన్నాం కాబట్టి వస్తుంది. ఇంటికాడ అంటే తెలియదు. దేవుడు ఆశీస్సులు మా మీద ఉన్నాయని అనుకుంటా. మీరు కూడా అలానే అనుకుంటుంది. ఈ న్యూ ఇయర్లో, కొత్త సంవత్సరంలో పాతవన్నీ మర్చిపోయి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి. నేనైతే అట్లనే అనుకుంటున్నా. ఎవరితో గొడవలు పడకూడదు, ఎవరిని ఏమీ అనకూడదు, నా వల్ల ఎవరు బాధపడకూడదు, అలానే ఒకరి వల్ల నేను బాధపడకూడదు అని కోరుకుంటున్నా. కానీ ఎలా ఉంటుంది అనేది మన చేతల్లో లేదులేండి. దేవుడు ఎలా ఇది పెడితే అలా అనుకుంటాం అనమాట. కాకపోతే మనమై కోరుకోవాల్సింది ఒకటే, అందరూ బాగుండాలా, హ్యాపీగా. ఇప్పుడు ఈ సంవత్సరం చెప్పు దుర్గా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. మళ్ళీ వాళ్ళు అసలు మాట్లాడనివ్వలేదు, వీళ్ళే ఈ సంవత్సరంలో నుంచి బాగుండాలి అందరూ కూడా. కుటుంబాలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగుండాలని మేము ఆశిస్తాను. ఇంకా మా మేడం కూడా రెడీ చేయాలా. చేసినా మా మేడం కనపడుతుంది కదా, పెట్టకూడదు. కోయటోళ్ళు పెట్టినా మార్చుతారు పట్టుకొని అనమాట. నీ స్పందన దుర్గా? ఎలా ఉంది దుర్గా ఈ జనవరి నీకు? ఫస్ట్ రోజు అదే జనవరి ఫస్ట్ ఎలా ఉంది? నేనైతే హ్యాపీగా ఉందా, లేకంటే ఏమన్నా ఆలోచన ఉందా? బాధ్యతలో ఉన్నప్పుడు అది వేరు, అవి మామూలుగా ఉంటాయి. కాకపోతే ఇబ్బంది ఏం లేదు. ఈ రోజుకి హ్యాపీ. చూసేసేయండి శారీస్ ఎలా ఉన్నాయో బాగా చూసుకోండి. మేమేం ఇది దుర్గా శారీ ఇద్దరిది న్యూ శారీస్ అనమాట ఇవన్నీ. ఎస్ 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 వీళ్ళిద్దరి గ్రాండ్గా ఏం అవసరం లేదండి. మనకుండే దాంట్లో గ్రాండ్ అవసరం లేదు. చాలు. నేనైతే ఘోరాది ఘోరం ఇదండి మా లుక్. ఇవే చీరలు, ఇవే డ్రెస్సులు, అంతే. ఇవే పూలు కూడా, ప్లాస్టిక్ పూలు ఎప్పుడు పెట్టాం మేము. ఇదే పూలు. ఇది మాత్రం ఒరిజినల్ గోల్డే, ఇవి మాత్రం ఒరిజినల్ గోల్డేనండి. ఇవి ఒరిజినల్ గోల్డే. ఇవి ఒరిజినల్ గోల్డే అనమాట. చాలా బాగుంటుంది వైట్ కలర్. కానీ వైట్ కలర్ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం తెలిసిన. బాగుంటుంది వైట్ సారీలు అంటే బాగుంటుంది. చాలా రోజులు అనుకుంటాను కానీ కుదరలే. ఏంటంటే ఏదో కళ్ళకి బాగా కనపడేసింది తీసుకుంటే అస్సలు రేట్ గీట్ అనుకోలేదు. ఇది నచ్చింది తీసుకుని. పెద్దదుందా చిన్నదుందా చీరలు ఒకటే అడుగుతాం అనమాట, ఏం అడగను.
అలాగే తీసుకొని వచ్చేసాను. నేను దుర్గా ఇద్దరం ఒకే బడ్జెట్లో కొనుక్కున్నాం. ఆయన బాగా నచ్చిందండి. చాలు లేదు ఈ మాత్రం చీరలు మనకు ఈ సంవత్సరానికి ఇది కనుగొడి ఇదే అండి మా న్యూ ఇయర్. మీరు కూడా ఇలానే హ్యాపీగా జరుపుకున్నారని అనుకుంటాం ముగ్గురం కూడా. మేము బాగా జరుపుకున్నాం కాబట్టి మీరు కూడా బాగా జరుపుకోవాలి. అంటే మేము జరుపుకోకుండా మీరు జరుపుకోకూడదని కాదు, ఇన్ని రోజుల తర్వాత మేము కూడా కొంచెం డెవలప్మెంట్ బాగానే ఉంది. దేవుడి దయ వల్ల అందరినీ బలవంతంగా నిలబెట్టి చేపించాం అనమాట. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా? ఇదే మన వీడియో నచ్చుతుందని అనుకుంటా. నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అందరికీ బాయ్ చెప్పు. అందరికీ బాయ్ 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 మామ.